ఈ పేలుడు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట కార్ పార్కింగ్ ఏరియాలో ఉమర్ నబీ బాంబు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దాడికి ముందే పేలుడు స్థలంలో ఉమర్ రెక్కీ నిర్వహించినట్టు సీసీ ఫుటేజ్లో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఉమర్ నబీ పార్కింగ్ స్థలంలోనే దాదాపు 3 గంటల పాటు బాంబును అమర్చినట్లు భావిస్తున్నారు. మరోవైపు వైట్ కాలర్ టెర్రరిజానికి అల్-ఫలాహ్ యూనివర్సిటీ అడ్డాగా మారిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. అల్-ఫలాహ్ యూనివర్సిటీ సహా దానికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు పలు కీలక విషయాలు గుర్తించారు. మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్ విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాల ఆధారంగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ లక్ష్యంగా ఈడీ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఫీజుల రూపంలో అల్-ఫలాహ్ యూనివర్సిటీ దాదాపు 411 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ సోదాల్లో తేలింది. ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఎటువంటి గుర్తింపు లేకుండానే విశ్వవిద్యాలయాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ కి సంబంధించిన వీడియోపైన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ రికార్డు చేసిన వీడియోను ఆత్మాహుతి దాడికి వారం రోజుల ముందే రికార్డు చేసినట్లుగా దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఆ వీడియో ఉన్న ఫోన్ను ఉమర్ తన సోదరుడికి ఇవ్వగా అతను భయంతో దాన్ని ఓ చెరువులో పడేసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ కారు బాంబు పేలుడు కేసులో కీలక ఆధారాలు బయటికి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద నవంబర్ 10వ తేదీన సాయంత్రం 6:50 సమయంలో కారు బాంబు బ్లాస్ట్ జరిగింది. ఉమర్ నబీ అనే నిందితుడు తనంతట తానుగా ఆత్మాహుతి దాడి చేసుకున్న ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందారు. తాజాగా ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అనేక సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు. ఎర్రకోట వద్ద కార్ పార్కింగ్ సందర్భంలో ఉమర్ మహమ్మద్ బాంబు అక్కడనే అసెంబుల్ చేసినట్టు కూడా చెప్తున్నారు. దాదాపు 3:50 సమయంలో ఎర్రకోట పరిసర ప్రాంతంలో ఒక మసీద్ దగ్గరలో పార్కింగ్ని మొదట కారును అక్కడే ఆపేసి I-20 కారులోనే పూర్తిగా కూడా బాంబుకు సంబంధించి ఏర్పాట్లను కూడా చేశారు. తయారీ విధానాన్ని కూడా అక్కడే కంప్లీట్ చేశారు. అనంతరమే నేరుగా బాంబును ఎప్పుడైతే ప్రణాళిక ప్రకారం పేల్చే సందర్భంలో నేరుగా కారును పార్కింగ్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఎర్రకోట వద్ద ఉన్న సిగ్నల్ వద్ద ఒక్కసారిగా ఆపి ఒక్కసారిగా బాంబును పేల్చినట్టు కూడా పోలీసు అధికారులు కూడా సైతం ఇప్పటికే అనేక అంశాలు వెల్లడిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. అదేవిధంగా ఇక ఉమర్ నబీకి సంబంధించి అనేక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆయన వీడియో సైతం కూడా ఒకటి బయటికి విడుదలవడం కూడా చూసాము. కుటుంబ సభ్యులకు సైతం కూడా గతంలో ఆయన ఆత్మాహుతి దాడి చేసుకునే ముందు చనిపోతున్న సందర్భంలో నేరుగా మొదట కుటుంబాన్ని కలిసి కుటుంబంలో ఒకరికి ఒక సెల్ నెంబర్ ఇవ్వడంతో పాటు ఆయన ఆ సెల్ నెంబర్లో టచ్లో ఉంటాననే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ కూడా వచ్చారు. అల్-ఫలాహ్కి సంబంధించిన యూనివర్సిటీలో దాదాపు వారం రోజుల క్రిందట ఒక వీడియోని సైతం కూడా రికార్డ్ చేసినట్టు తెలిసింది. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇక ఎర్రకోట బాంబేలకు సంబంధించిన నిందితులు చాలామంది అల్-ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన వారే ఉండడం ప్రధానంగా గమనార్హంగా చూడొచ్చు. మరోవైపు అల్-ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ చైర్మన్ సిద్దిక్ని సైతం కూడా ఈడీ కస్టడీలో చేసింది. 13 రోజుల పాటు ఆయన్ను విచారించేందుకు కూడా ఈడీ ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేసిందని చెప్పాలి. ఇక నిన్న అరెస్ట్ చేసిన సిద్దిక్ని సాకేత్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. మనీ లాండరింగ్ కేసులో దాదాపు 13 రోజుల పాటు కూడా ఈడీ తమ కస్టడీలోకి కూడా తీసుకోవడం జరిగింది. ఫీజుల రూపంలో దాదాపు 415 కోట్ల రూపాయలు సైతం కూడా నకిలీ అకౌంట్ల ద్వారా హవాలా మార్గంలో పంపించారనే కోణంలో కూడా ఇప్పటికే అనేక ఆధారాలు కూడా స్పష్టంగా తెలిసింది. మరోవైపు నకిలీ ఎన్ఏసీలు యూజీసీలకు సంబంధించిన పత్రాలు కూడా గుర్తించినట్టు కూడా ఈడీ అధికారులు కూడా స్పష్టంగా పేర్కొంటున్న నేపథ్యంలో దాదాపు యూనివర్సిటీలో ఉన్నవారు కాదు. మరోవైపు షాహీన్కి సంబంధించి షాహీన్ తన విచారణలో అనేక అంశాలను బయట పెడుతుంది. ఎన్ఐఏ సైతం కూడా ఈ దర్యాప్తును మరింత వేగవంతం చేస్తుంది. షాహీన్ ఇచ్చిన సమాచారం ప్రకారమే దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటివరకు నిందితులందరినీ కూడా ఇప్పటికే ఎన్ఐఏ అరెస్ట్ చేయడంతో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు సైతం కూడా విచారణను వేగవంతం చేస్తున్న నేపథ్యం తాజాగా అలాంటి కోణంలోనే ఇక మరోవైపు ఇతర నిందితులను సైతం కూడా తీసుకొచ్చి నేరుగా ఢిల్లీలోని పాట్యాల కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఒక్కొక్కరికి దాదాపు 10 రోజుల పాటు కూడా రిమాండ్ ఇస్తున్నారు. వారంతా కూడా ఎన్ఐఏ విచారణ కొనసాగిస్తుంది. దాదాపు మరోవైపు కార్బాంకు సంబంధించి జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యని చెప్తున్నారు. దాదాపు 20 లక్షల రూపాయలకు సంబంధించిన విరాళాలు సైతం కూడా వివిధ రూపాల్లో
ఢిల్లీలో సేకరించినట్టు తెలిసింది. అనేక మార్గాల ద్వారా వచ్చిన నిధులన్నింటినీ కూడా బాంబుకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొనే విషయం కావచ్చు, గతంలో అమ్మోనియం నైట్రేట్ కొనుగోలు అంశానికి సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అనేక నిధులను కూడా సేకరిస్తారని చెప్తున్నారు. మరోవైపు అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే ఈడీ ఓవైపు దాడులు చేస్తుంది, మరోవైపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైతం దాని పర్మిషన్ కూడా రద్దు చేస్తున్న నేపథ్యం దాదాపు సిద్దికి చైర్మన్ ఎవరైతే అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన సిద్దికి చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్కి సంబంధించిన విషయాన్ని కూడా అత్యంత లోతైన విచారణ జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్ఫలా కాలేజ్ బయటనే దాదాపు హుండై కారు కావచ్చు, అదేవిధంగా ఇతర కార్లు సైతం కూడా 4 పోలీసులు ఇప్పటివరకు ఎక్కడైతే స్వాధీనం చేసుకున్నా ఆ కార్లకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ ఒక అడ్డాగా మారిపోయింది. వైట్ కాలర్కి సంబంధించిన నేరాలు నేరుగా డాక్టర్ల ద్వారా కూడా జైషమ్మకు సంబంధించిన ఉగ్రవాదులు కూడా కుట్రపన్న కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం తాజాగా అందులో భాగంగానే ఉమర్ నబీకి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఒక్కొక్కరిగా బయటికి కూడా వస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సతీష్.